Praise the Lord. Shalom to everyone. This is Saujanya Grace. Welcome to Saujanya Grace YouTube channel. Please like, share and subscribe. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం గురించి ఒక మంచి మాట నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఏంటంటే కనుక కృత నిబంధన గ్రంథం నుండి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినాను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు కృతజ్ఞతలండి. కృతజ్ఞతాస్తుతి ఎలా మనం కలిగి ఉండాలి జీవితంలో. మన జీవితంలో దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఏ విధంగా ఇస్తున్నాం మనము? మనకు కలిగిన వాటిని బట్టి మనం ఇస్తున్నామా? లేకపోతే మన మాటల ద్వారానో మన బిహేవియర్ ద్వారానో మరి ఆయనకు థ్యాంక్స్ గివింగ్గా మనం బ్రతకలేకపోతున్నామా? గ్రహిస్తే ఇక్కడ ఎంత ఇంటెన్సిటీతో మరి ఈ మాట రాయబడ్డదో మరి అంతే యొక్క ఇంటెన్సిటీతో దేవుడు కూడా ఈ లోకంలో మరి ఆయన సంచరించినటువంటి కాలంలో మరి తనతో పాటు తిరిగినటువంటి ప్రజలకు ఒక 2 సందర్భాల్లో ఆయన భోజనం పెట్టడం జరుగుతుందండి. అక్కడ ఉన్నటువంటి ఫుడ్డును తీసుకొని దేవుడే మరి ఆకాశం వైపు చేతులెత్తి ఆ యొక్క ఫుడ్ కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి మరి తండ్రి అయిన దేవునికి. మరి ఈరోజు దేవుడే చూపించి మనకు ఒక మొరాలిటీ ఇచ్చిపోయినప్పుడు మన లైఫ్లో మనం ఇచ్చిన దాన్ని బట్టి ఎంతవరకు మనం గ్రాటిట్యూడ్ చెప్తున్నాం దేవుడికి. ప్రతిదీ కూడా మన మాట మన క్రియ ఏదైనా కానీ దేవునికి ఒక మనము థ్యాంక్స్ గివింగ్గా ఉండాలని ఈ యొక్క పత్రికలో కొలస్సీ 3:17లో రాయబడినది. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమా ఏంటంటే దేవుడు ఎప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని చూసి ఆయన ఎప్పుడూ కూడా వీళ్ళు ఏ విధంగా బ్రతుకుతున్నారు, వీళ్ళు థ్యాంక్స్ గివింగ్గా ఉంటున్నారా అంటే వీళ్ళకి ఉన్నటువంటి ఈరోజు మనం అనుకోవచ్చు మరి నాకు కొన్ని కోట్లు లేవు, లేకపోతే కొంచెం రాజయోగం లేదు, లేకపోతే కొంచెం నేను కోరుకున్నవి జరగలేదని ఎవరైతే మరి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారో ఈరోజు ఇంకా లైవ్లో ఉన్నావు, నువ్వు బ్రతికే ఉన్నావు అంటే దేవుని దయ. ఈరోజు మనం పీలుస్తున్న గాలే మనకు ఒక మెయిన్ ఒక సూపర్ పవర్ అండి. ఎందుకంటే ఈ యొక్క ఆక్సిజన్ అన్నది అట్మాస్ఫియర్లో లేకపోతే ఏ మనిషి కూడా ఈ భూమి మీద బ్రతకడు. ఇచ్చిన గాలిని బట్టి కూడా మనం దేవునికి స్తుతించి మరి ఆయన స్తుతించి మనము కృతజ్ఞతలు చెప్పాలా. మరి దేవుడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనకి ఏదైతే ఉందో ఓకే ఈరోజు నీ పరిస్థితి కొద్దిగానే ఉండవచ్చు, నువ్వు ప్రైజ్ అండ్ వర్షిప్ ఎప్పుడైతే ఆయనకు చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తుంటావో మరి ఆ రోజు ఆ 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించిన దేవుడు ఆ యొక్క అంతమందికి ఆయన పెట్టడం జరిగిందండి ఫుడ్. అలాంటి బ్లెస్సింగ్ నీ జీవితంలో వస్తుంది. ఎప్పుడైతే కలిగి ఉన్న కొద్ది దాంట్లోనే నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తావో ఆ కొద్దిదాన్ని ఆయన అత్యధికముగా మార్చే శక్తి గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మరి ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడండును గాక. ఆమేన్.